హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో విధులను బహిష్కరించారు మార్షల్స్. విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై ప్రభావం పడనుంది. మార్షల్స్ విధులు బహిష్కరించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. దీంతో హైడ్రా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వేళ హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మార్షల్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ జీతాలు తగ్గించడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. హైడ్రా మార్షల్ ఆందోళనపై స్పందించిన హైడ్రా కమిషనర్ శాలరీ తగ్గకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు హైడ్రా మార్షల్స్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ సంజీవయ్య పార్క్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రవితేజ. విధులు బహిష్కరించారు, ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా దీనిపైన స్పందించాలి, ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసి మా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఒకేసారి ఇన్ని రోజుల పాటు హైడ్రాకు సేవలు అందించినటువంటి మార్షల్స్ అంతా కూడా రోడ్డెక్కారు. మనం ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతూ ఉంది. వీరే ఇన్ని రోజుల పాటు హైడ్రాని సక్సెస్ఫుల్ గా ఒక మెషిన్ ని కొనసాగించినటువంటి వెపన్స్ అనుకోవాలి, మార్షల్స్ అనుకోవాలి, సెక్యూరిటీ గార్డ్ అనుకోవచ్చు, టీమ్స్ అనుకోవచ్చు. అధికారులు నేరుగా వెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థే ఈ మార్షల్స్ టీం. ఆ మార్షల్స్ టీం అంతా ఒకేసారి రోడ్డుపైకి వచ్చి మా జీతాలని కట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక జీవో తీసుకొచ్చి దాన్ని కుదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఈ రోజు మేము డ్యూటీకి వెళ్లలేము అంటూ కూడా స్ట్రైక్ చేస్తూ వాళ్ళు సంజీవయ్య పార్క్ వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు నూతనంగా రిలీజ్ చేసినటువంటి జీవోకి సంబంధించి ఎందుకు మీరు విధులు బహిష్కరించాల్సి వచ్చింది, అసలు మీ డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు మార్షల్ సుబ్బయ్య. విధులు నిర్వర్తించుతూ ఇది చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే సార్, మాకు ఇంతకు ముందు 29,250 రూపాయలు అకౌంట్లోకి వచ్చేది. ఇవాళ దానిలో నుంచి 7,000 రూపాయలు శాలరీ తగ్గిపోయింది. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, దీన్ని మించి ఇవ్వలేము అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మాకు ఎక్కడైనా మీరు కూడాను ప్రజలు కూడా చూసి ఉంటారు, ఒక వ్యక్తికి ఎంప్లాయ్ కావచ్చు, ఒక కూలివాడు కావచ్చు, జీతం అనేది జీతభత్యాలు అనేవి పెరుగుతాయి కానీ తగ్గించడం అనేది ఎక్కడా చూసి ఉంటారు. కానీ మేము ఇవాళ రోజున ఇక్కడ చూస్తున్నాం, పే చేస్తున్నాం. దానికి 1 వీక్ తీసుకున్నటువంటి మా డిపార్ట్మెంట్ అధికారులు కూడా మేము ఇంతకు మించి ఇవ్వలేము అనేటటువంటి మాట చెప్పారు. కనుక మేము అందరం కలిసి మా ఎవరైతే ఉన్నారో రంగనాథ్ సారు, ఆయన్ని కలిసి ఆయన నిర్ణయాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అందరం ఒక చోటకి గ్యాదర్ కావటం జరిగింది సార్. ఇంతకు ముందు మేము ఈవీడిఎంలో చేసేవాళ్ళం. ఈవీడిఎం జిహెచ్ఎంసీ అండర్లో ఉండేది. దాని నుంచి మేము కన్వర్ట్ అయ్యాం. ఈ హైడ్రా మమ్మల్ని ఫ్రెష్ గా తీసుకున్నటువంటి వ్యక్తులం కాదు. మేము 2020 ఫిబ్రవరి నుంచి మేము ఈవీడిఎంలో రిక్రూట్ అయ్యాం. అక్కడ నుంచి ఇవాళ వరకు 6 సంవత్సరాలు సేవలు అందించిన వాళ్ళకి 6,000 జీతం పెంచుతారని ఆశించుతాం గానీ 7,000 రూపాయలు జీతం కట్ చేస్తారని ఎవరు ఆశించరు కదండి. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చాం. సార్ తోటి కలవాలి మేము, మా ఐజీ సార్ తోటి అని మేము. ఈవీడిఎంలో మీరు జాయిన్ అయినప్పుడు గానీ, ఇప్పుడు హైడ్రాలో సేవలు అందిస్తున్నప్పుడు గానీ మీకు వచ్చేటువంటి జీతం ఎంత కట్ చేసి మీకు కొత్త జీతం ఇస్తామని ఆ జీవో ఇచ్చారు? జీవో ఇచ్చిందండి 22,500 రూపాయలు. దానిలోను మాకు ఇంతకు ముందు వచ్చే జీతం మైనస్ చేస్తే 7,000 రూపాయలు తగ్గుతుంది. కనుక ఎవరైనా 1 రూపాయి పెరుగుతుందని ఆశిస్తాం. ఏ పని చేసినా ఉద్యోగం అవ్వచ్చు, ఇంకోళ్ళు. కానీ అతని కష్టార్జితంలో నుంచి వచ్చే దానిలోంచి 7,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గి వస్తుంది అంటే మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదండి. అదే ఇప్పుడు మాతో జరుగుతున్నటువంటి మేము పే చేస్తుంది అదే. అందుకని మేము రంగనాథ్ సార్ తో కలిసి ఆయన నిర్ణయాన్ని తీసుకుని ఆ తర్వాత డిసైడ్. ఇప్పుడు మార్షల్స్ తో హైడ్రాకి పని లేదేమో, పొమ్మన లేక పొగబెట్టేటట్టు ఇది తగ్గించారు అనుకోవచ్చు కదా? అఫ్కోర్స్ కావచ్చు, కానీ ఒకటి మీరు గుర్తించకపోయినా, డిపార్ట్మెంట్ గుర్తించకపోయినా గుర్తించలేదు అని కూడా అనడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే ఇదే మా రంగనాథ్ సారు కనీసం 5 టైమ్స్ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్లో కూర్చుని ఉండగా ఆయన వ్యక్తం చేశాడు, నేను మీ పని విధానాన్ని మీకు ఉన్నటువంటి నిబద్ధతకి నేను చూసి మీకు
30% శాలరీ ఇంక్రీజ్ చేపిస్తాను గవర్నమెంట్ తో మాట్లాడి అనేటువంటి మాట ఆయన ద్వారా ఆయన స్వయంగా చెప్పిన ఇది కూడా ఉందండి. కానీ ఇవాళ వచ్చి 7,000 రూపాయలు తగ్గిస్తున్నాం అనేటువంటి మాట వస్తుంది. కనుకనే అందుకనే మేము మా సార్ తోటి కలిసి ఆయనతో మాట్లాడి కలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మేము నిర్ణయం తీసుకుంటామండి. ఇప్పుడు హైడ్రా నుంచి కూడా ఒక మెసేజ్ రిలీజ్ అయింది, మేము జీతాలు తగ్గించారనే మాట వాస్తవమే కానీ మళ్ళీ పాత జీతాలతోటే తీసుకుంటామని ఒక మెసేజ్ ఇచ్చారు. కానీ అవును, అది మా వరకు వచ్చిందిగా. ఒకవేళ అది ఆఫీసులో జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మాకు అఫీషియల్ గా రాలేదు. అఫీషియల్ గా నోటి మాట కాదండి, ఇన్ రైటింగ్ ఎలాగైతే జీవో వచ్చిందో 22,500 అని, అలాగే ఏదైతే శాలరీ మీది ఇవాళ ఈ శాలరీ ఉంది దీన్ని తగ్గించేది మాట అనే ప్రసక్తే లేదు, పెరుగుతుంది, మా మీద నమ్మకం పెట్టుకోండి, అదే దాన్ని నమ్మటానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే రైటింగ్ లో జీవో 22,500 జీవో వచ్చింది కదా, దాన్నే ఇప్పుడు కన్వర్ట్ చేసి చూపించమనండి 31,500. యాక్చువల్ గా మేము యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా ఇది చేస్తే 35,000 నుంచి 45,000 రూపాయల శాలరీ ఇవ్వాలి. మేమంటలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఏదైతే ఉందో మాది DGR స్కేల్ అనేటువంటిది, దాన్ని కనుక రూల్ పాటిస్తే 45,000 రూపాయలకు హక్కుతారు. మేము ఏ రోజున అడగలేదు, ఏ గవర్నమెంట్ ఎవరిని అడగల. మేము చేస్తున్నాం కష్టం, వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నాం. కానీ చేసేటువంటి కష్టానికి తగినంగా పరిహారం ఇస్తారు, కానీ దాన్ని కట్ చేసి ఇస్తాం అనేటువంటి ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమదంతా భగవంతుడు తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. కానీ ఇవాళ మేము పేరు చేస్తున్నది అది. మార్షల్స్ అనే టీమ్ హైడ్రాకి ఏం పని చేస్తుంది అసలు? మార్షల్ లేకుండాను హైడ్రా టీంలో గనక హైడ్రా ఒక పని చేసింది అని ఎవరైనా సరే, మీతో కలిపి కూడా నేను మాట్లాడుతున్నా, ప్రజలు కాదు మీతో కూడా కలిపి మాట్లాడుతున్నా, ఏదన్నా ఒక ఫోటోగ్రాఫ్ను మీడియాలో పెట్టండి, అక్కడ మార్షల్ లేడు, ఇది హైడ్రా పని చేసింది అని చూపించమనండి. నేను దానికి ఓపెన్ గా చెప్తున్నాను. ఒక బిల్డింగ్ కూలగొట్టాలన్నా గానీ పోలీసులు వస్తారు, పెళ్లికి వచ్చిన పెద్దల్లాగా దూరం నుంచి ఉంటారు. ఈ మార్షల్ అనేవాడు వెళ్ళి అక్కడ నుంచి ఆ ఇంటి ఓనర్తో డైరెక్ట్ గా మాట్లాడతాడు, నీకు నోటీస్ ఇచ్చేయలేను కదా, వచ్చింది టీము, ఖాళీ చేస్తావా మేము చేయమా అని. ఎవరన్నా అధికారులు మాట్లాడింది కానీ విజిలెన్స్ ఇవి కనుకుంటే ఫోటోగ్రాఫ్స్ బయట పెట్టండి. ఒక నాలా బ్లాక్ అయిపోతే అక్కడికి వెళ్లి మార్షల్ ఆ కూలివాడు ఎత్తలేకపోతే వాడితో చెయ్యేసి మార్షల్ ఎత్తుతాడు, ఆడితో పాటు పారబట్టుకుని మట్టి తీయాలంటే మార్షల్ వంగుంటాడు. ఎవరైనా అధికారులు వంగున్నారా? ఈ డిపార్ట్మెంట్ లోకి ఎంతో మంది అధికారులు వచ్చారు, ఎవరికైనా గవర్నమెంట్ పేమెంట్ తగ్గించి పంపించిందా, వాళ్ళకి ఏదైనా జీవో రిలీవ్ చేసిందా? నేను ఒక హోదాలో నేను వచ్చాను, నాకు 20,000 జీతం ఉంది. ఇప్పుడు నాకెలా అయితే 7,000 రూపాయలు తగ్గించారో అలా ఏ అధికారి కన్నా తగ్గించిందా, జీవో రిలీజ్ అయిందా చూపించండి. అంటే వీళ్ళు సైన్యంలో పనిచేసి ఉన్నారు, మాటకు కట్టుబడి ఉంటారు, వీళ్ళు ఎలాంటి రాంగ్ డిసిజన్ తీసుకోలేనటువంటి దీనిలో ఆలోచనతో ఉంటారని వాళ్ళు చేశారు. కానీ ఇది చాలా తప్పు, బాధాకరమైన విషయం. మార్షల్స్ లేకుండా ఇక హైడ్రా ముందుకు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు అని నేను అన్ను, కానీ ఇవాళ వరకు వెళ్ళలేనిది రేపేలా వెళ్తుందని నేను అంటున్నా. నా భాషాభావం అర్థమైంది కదా, ఇవాళ వెళ్ళలేనిది అని నేను అన్ను, కానీ రేపు వెళ్ళి చూపించాలి కదా. నేను చేసిన పనికి నేను కట్టుబడి ఉంటాను, కానీ అది చేసేటప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తే అప్పుడు తెలుసు. ఈ టైంలో మీరు ఆందోళన చేయడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే 2-3 రోజుల పాటు వరుసగా వర్షం పడుతుంది, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయి ఉన్నారు. అధికారులతో కలిసి మేము కూడా సహాయం చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటున్నారు. కానీ ఈ టైంలో మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఇట్లా ధర్నా చేస్తే, మీ మాటకు మధ్యలో అంటున్నా, 3 గంటల 18 నిమిషాలకి నేను నా ఇంటికి వెళ్ళా రాత్రి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం లాలాగూడ బస్ స్టాప్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చెక్ చేయండి. నేను 3 గంటల 18 నిమిషాలకి నేను అక్కడి నుంచి నా ఇంటికి వెళ్ళానంటే నేను ఎన్ని గంటలు చేశాను? 9:20కి నేను ఆ లాలాగూడ బస్ స్టాప్ దగ్గర జేసీబీ నడిపించిన. నేను 8 గంటల ఉద్యోగిని. ఆ రోజున ఆ టైంలోనూ ఏ అధికారి అక్కడ ఉండి చేశాడు? ఒక్క జిహెచ్ఎంసీ ఏయు ఆ తార్నాక వాడు ఏఈ గారిని ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు, నుంచున్నాడు నాతో పాటు. 2-3 గంటలు జేసీబీతో వర్క్ చేయించాం. మీరు అన్నారు చూడండి, క్వశ్చన్ మీరు చేయలేరు అనేది కాదు. నువ్వు చెయ్యాలంటే నువ్వు రూపాయిని ఆశిస్తావు, మేము చెయ్యాలంటే మా గౌరవాన్ని ఆశిస్తాం. మమ్మల్ని వీళ్ళు గౌరవిస్తారు అనేది. అంతేగాని వీళ్ళు ఇంత ఇస్తారు అంత ఇస్తారు మా పే స్కేల్ పెంచుతాడు అని ఏ రోజున ఆశించలేదు, ఆశించం కూడాను. కానీ ఇవాళ జరిగిన దానికి
మా పిల్లలకి తెలిసిన వాళ్ళు కూడా బాధపడతారు. అంటే నా తండ్రి ఇంత దిగదారి పని చేస్తాడా అనేది కూడా ఆలోచన వాళ్ళలో వస్తుంది. ఆలోచించాల్సిన విషయం ఇది. పేపర్ మీద ఆఫీసు దీని మీద రాదు, అది గ్రౌండ్ లో తెలుస్తుంది. ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ కి ఏం రిక్వెస్ట్ చేస్తారు? ప్రభుత్వంతో గాని ఇంకొకరితో గాని నాకు జరిగిన అన్యాయం అనేది ఎలా ఉంది, దాన్ని ఎవరు చేశారనేది కాదు, అది న్యాయం అంటారా అనే మాట నేను అడుగుతున్నా. ఒక కూలివాడు కూలికి వస్తే కూడా వాడు ఆశిస్తాడు, నాకు నిన్న 400 దొరికినాయి, వాళ్ళు 450 దొరుకుతుందని. మేము ఆశించడంలో తప్ప. అదే మా బాధ, అదే మేము మా కమిషనర్ సార్ చెప్పదలుచుకున్నాం. రైట్ మార్షల్స్ ఇప్పుడు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా ఈ సిచ్యువేషన్ తర్వాత? ఇప్పుడైతే ఇవ్వలేదండి, ఇంకా లేదండి, కలవలేదు. యాక్చువల్లీ సార్లో నాలెడ్జ్ ఉంది. యాక్చువల్లీ మేము దీనికి యాక్సెప్ట్ చేయలేదు. ఈ శాలరీ జియో పాస్ అయినప్పటి నుంచి మేము కూడా దీనికి ఓకే అనలేదు. సో ఆల్రెడీ సార్కి నాలెడ్జ్ లో ఉంది ఇది. సో ఇప్పటివరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. దాదాపు 4-5 days అయిపోయిందండి. మరి రీసెంట్ గా మాట్లాడితే లేదు, సీఎం సార్ ఇప్పుడు లోకల్లో లేరు, 2 days తర్వాత మేము ఏదో డిసిషన్ తీసుకుని చెప్తామన్నారు. మీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది, పెంచాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు? మాకు ఏదైనా మా కమిషనర్ సార్ హైడ్రా నుంచి. హైడ్రా కమిషనర్ డైరెక్ట్ గా నిర్ణయం తీసుకోవచ్చా పెంచడం విషయంలో? అదే తెలియదండి, అది మాకు తెలియదు. బట్ ఏంటంటే అది మా హెడ్ అయితే మా కమిషనర్ సారే, రంగనాథ్ సారే. ఆఫ్టర్ సార్ డిసిషన్ తీసుకున్న తర్వాత అది ముందుకెళ్తుంది జియో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా జియో ముందు పెట్టేసి మీ శాలరీ 22,500 అంటే అది ఎంత కరెక్ట్ చెప్పండి? 7,000 వరకు తగ్గించారు శాలరీ. ఇప్పుడు మా కింద డిఆర్ఎఫ్ సూపర్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీ సేమ్, మా శాలరీ సేమ్ అయ్యాయి. ఇది ఎంత కరెక్ట్ చెప్పండి? జియో ప్రకారంగానే మార్షల్స్ పనిచేయాలంటే ఏంటి మీ డిసిషన్? లేదండి, ఆల్రెడీ మేము రిజిగ్నేషన్ లెటర్ మీద రెడీ చేసుకుని పెట్టుకున్నామండి. పాయింట్స్ అంటే మేము మీరు ఇచ్చే జీతానికి మీ దగ్గర నిధులు నిర్వహించలేము, మేము వర్క్ చేయం మీ దగ్గర. మార్షల్స్ హైడ్రాకి 93 మంది ఉన్నారు సార్, 90 మంది మార్షల్ ఉన్నారు, అందరికి సేమ్ జీతము. అందువల్ల 93 మంది మేము దీంట్లో రిజిగ్నేషన్ లెటర్ రాసేసినాం సార్. మీరు ఇచ్చిన ఈ జీతానికి మేము ఉద్యోగం చేయం సార్, ప్లీజ్ సార్. మేము ఎక్కడైతే మమ్మల్ని జిహెచ్ఎంసీ తీసుకొచ్చారో అక్కడ మమ్మల్ని వదిలేయండి సార్ అనేసి. కానీ ఇప్పుడు అది లేదు కదా, మీరు పనిచేసిన ఈవీడిఎం లేదు కదా సార్. జిహెచ్ఎంసీ బాగా సార్, డిపార్ట్మెంట్ మొత్తం తీసేసి జిహెచ్ఎంసీలో ఉంది సార్, జిహెచ్ఎంసీలో ఒక భాగం సార్ ఈవీడిఎంఎస్ అనేసి. అంటే రిటర్న్ చేసేయమంటున్నారా హైడ్రా? మమ్మల్ని మా జిహెచ్ఎంసీ మమ్మల్ని వదిలేయండి సార్. ఆల్రెడీ జిహెచ్ఎంసీ అడిగింది సార్ మా మార్షల్ మమ్మల్ని ఇచ్చేయండి అనేసి, కానీ వీళ్ళు ఇవ్వలేదు. ఎన్నిసార్లు వచ్చినా గానీ రొనాల్డ్ రోజ్ సార్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన కన్నగర్ సార్ వరకు అందరూ కమిషనర్లు అడిగారు మా మార్షల్ మమ్మల్ని ఇచ్చేయండి అనేసి, కానీ అని వీళ్ళు ఇవ్వలేదు సార్. వీళ్ళు విజిలెన్స్ వర్క్ కొరకు మమ్మల్ని తీసుకున్నారు సార్. దాంట్లో మీరు అన్నట్టుగా ఆ 22,500కు మీ ఉద్యోగాలు ఎప్పుడైతే తీసుకురో ఆ పే స్కేల్ ఇవ్వకపోతే మీ నిర్ణయం ఏంది? ఆ పే స్కేల్ ఇవ్వకపోతే సార్ ఆ నిర్ణయం అంటే మా 93 మార్షల్ అదేని మేము మరి నిధులు నిర్వహించామనుకొని అది వాళ్ళు శాంతియుతంగా ఇచ్చేస్తున్నాం. మాకు కమిషనర్ సార్ ఆల్రెడీ 1 week టైం ఇచ్చారు. మీరు 1 week అది కమిషనర్ మన సీఎం గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడితే మీరు వరి అవ్వద్దు, పేమెంట్ ఏం తగ్గదు, అదే పేమెంట్ ఉంటుందని. అందుకని మేము యథావిధిగా అందరు నిధులు నిర్వహించాము 1 week వరకు. మాకు శనివారం రోజు మా పే బిల్లులు తయారయ్యి మీ బిల్స్ వెళ్ళిపోయేవి, మీ కొత్త నీ కొత్త జియో ప్రకారమే మీకు పేమెంట్స్ వస్తాయి, లేదంటే ఎవరు చేయాలంటే చేసుకోండి ఉద్యోగం, లేదంటే పోవచ్చు అనుకుని మా సూపర్వైజర్ త్రూ మాకు తెలిసింది. అందుకని ఈ సోమవారం ఈ రోజు వచ్చి మేము ఇక్కడ ఈ ధర్నా చేయడం పడుతుంది. ఇప్పుడు మీరు హైడ్రాకి మార్షల్స్ లేకపోతే వాళ్ళు డ్యూటీ చేయగలుగుతారా? అది హైడ్రాకు మార్షల్లో లేరని కాదు, మాకు ఇచ్చిన డ్యూటీ మేము 100 to 200% ఎక్కడైనా చేయడం అంటే 100% చేయాలి, అక్కడ 200% మంచిగా చేయడానికే మొత్తం ప్రయత్నించాం. మా దగ్గర వాళ్ళు చేయగలరు లేదనేది మనం డిసిజన్ తీసుకోలేదు. ఇక వాళ్ళు నిర్ణయించుకోవాలి, మార్షల్ త్రూ అయినా చేయించుకోవాలా లేదు మా ప్లేస్ లో ఎవరైనా అంటే పబ్లిక్ ని కంట్రోల్ చేయడమా? పబ్లిక్ కంట్రోల్ చేయడం అని కాదు. మార్షల్స్ అంటే మాకు ఏదైనా మల్టిపుల్ వర్క్స్ అనమాట. కరోనా టైంలో స్ప్రే గన్స్ అన్ని అవి ఆ టైం నుంచి ఎస్ఎల్బీస్ లో ఎక్కడ రెస్క్యూ అయినా కూడా మా ఏ బీమా లేకున్నా ఏ ఇన్సూరెన్స్ లేకున్నా కూడా మేము ఆ టైంలో మేము ఎస్ఎల్బీసీ లో కూడా వర్క్ చేశారు. అట్లానే మా కంట్రోల్ రూమ్స్ అయ్యేవి, ఎక్కడైనా కాల్స్ రావడం, ప్రతి ఒక్కటి కంటిన్యూ కాల్స్ రావడం, అందరికి చాలా ఇది మైండ్ వల్ల ప్రాబ్లమ్స్ అయినా కూడా మేము యాక్సెప్ట్ అయ్యాం. మా యాజ్ పర్ గా జనరల్ డ్యూటీ రావడం ఇక్కడ మాకు తీసుకున్నారు. తర్వాత మెల్లగా 12 hours 16 hours 24 hours వరకు మాకు డ్యూటీ వీళ్ళు స్టార్ట్ చేయించారు. అది కూడా మేము యాక్సెప్ట్ చేశాం. కానీ మేము ఇప్పుడు ఒకే రోజు వచ్చి మండే రోజు ఇక్కడ అందరు డ్యూటీలో విడిచిపెట్టి ఇక్కడ రాలేదు. ఆల్రెడీ 1 week టైం తీసుకున్నాం, మాకు 1 week లో క్లియర్ చేయాలని. ఇప్పుడు
ఏమంటున్నారంటే సార్ ఏమంటున్నారంటే మీకు యథావిధిగా పేమెంట్లు పడతాయని. ప్రతి నెల 1-2 తారీఖు పేమెంట్లు పడేవి, ఈ నెల 12 తారీఖు వరకు ఎందుకు పేమెంట్లు పడలేదు అది మీరు క్వశ్చన్ చేయాలి సార్కి. ఎందుకు చేయలేదంటే వాళ్ళ దగ్గర ఇదే ఉంటుంది, కొత్త జియో ప్రకారం వీళ్ళకి పాతది ఇవ్వాలా కొత్త పేమెంట్ ఇవ్వాలని వాళ్ళ దగ్గర డిసిజన్ లేకున్నాం. అదే మన సీఎం సార్ వస్తే వాళ్ళు క్లియర్ చేస్తాను. కానీ సీఎం సార్ వచ్చిన తర్వాత క్లియర్ ఏమైందంటే మీకు కొత్త జియో ప్రకారమే పేమెంట్ వస్తుంది, ఎవరు చేయాలంటే చేసుకోండి లేదంటే మీరు పోవచ్చు అనుకొని మా సూపర్వైజర్ త్రూ మాకు ఇది తెలియజేయడం అయింది. ప్రస్తుతం మార్షల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. మేము ఒక్క చోట ఒక వర్క్ కోసం నియమించినారంటే మేము ఆ వర్క్ కంప్లీట్ అయినంత వరకు కదలం సార్. అది మార్షల్ది. వేరే డిపార్ట్మెంటు ఇట్లా చేయలేరు సార్. నేను రాసిస్తా కావాలంటే ఎగ్జాంపుల్ ఇస్తా. మేము ఏదైనా డిమోలేషన్ కానీ చెరువుల కాడ కానీ ఆడ సావధాన్ అంటే సావధానే ఉంటాం, అక్కడ కదలము. మాకు రిలీవర్ వచ్చేంత వరకు కదలము. మేము ఛాయ్ తాగుతున్నాం, పానీ తాగుతున్నాం, అటువంటివి అలవాట్లు లేవు సార్. మాకు ఏవి వ్యాధులు కూడా లేవు. మేము ఎక్సర్సైజ్ బాడీ. మాకు పొటెన్షియల్ ఎనర్జీ మాదిరి పనిచేస్తాం. వేరే డిపార్ట్మెంట్ల గురించి కరప్షన్ గురించి మేము చెప్పాము. మీకు అన్నీ తెలుసు సార్. మేము ఇమాందారీగా చేస్తున్నాము. వచ్చిన జీతంతోనే సంతోషపడతాం. చేయి చాపము నాకు ఏదన్నా అది అని. మార్షల్ అంటే అది సార్. దట్ మీన్స్ ఈజ్ మార్షల్. అది సార్. ఏ సంస్థ అయినా మనము పేమెంట్ తగ్గేది అనేది ఉండదు, ఎప్పుడు పేమెంట్ పెరిగేదని ఉంటుంది. కమిషనర్ సార్ ఎంత దేవుళ్ళకి ఆయన మాకు ఇంతకుముందు కూడా ఆశ్వాసన, మాకు ఒక హోప్స్ ఇచ్చాడు. 30% మీకు పెరిగిస్తాం మీ వర్క్ చూసి, మీరు ఒక మాకు బ్యాక్ బోన్, మీ వల్ల మాకు ఎంత సపోర్ట్ అవుతుంది, అందుకే మేము మీ పేమెంట్ కూడా పెరిగిస్తాం, ఇంతకుముందు కూడా ఆలోచిస్తాం, మీ వెల్ఫేర్ కూడా చూస్తాం. ఆయన చెప్పిన వర్క్ అంతా మేము చేస్తూనే ఉన్నాం. అంటే మీరు ఏం చేయగలుగుతారో అట్లా కాదు. మేము ఒక సంస్థలో ఉన్నాము, గవర్నమెంట్ అటాచ్డ్లో ఉన్నామన్నందుకు వాళ్ళు ఇచ్చే వర్క్ మేము ఒక ఇమాందారీగా మనం చేస్తున్నాం. ఆ వర్క్ని మనం కరెక్ట్గా చేయాలి, అది మన బాధ్యత. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హైడ్రా మార్షల్స్ ఇంకా ఆందోళన కొనసాగిస్తూ వీరందరూ ప్రస్తుతం బుద్ధ భవన్కి వెళ్తున్నామంటూ కూడా ఇక్కడ నుంచి సిద్ధమయ్యి తిరిగి బుద్ధ భవన్ వైపు వెళ్తా ఉన్నారు. ఇదే బుద్ధ భవన్లో ప్రస్తుతం హైడ్రా కార్యాలయం కొనసాగుతోంది. డిసైడ్ అయ్యి బుద్ధ భవన్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బుద్ధ భవన్ని ముట్టడిస్తారా లేదా వెళ్ళి క్వశ్చన్ చేస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. అందరూ ఒకేసారిగా వీళ్ళు ఇప్పుడు బుద్ధ భవన్ వైపు పోతున్నారా? ఏంది క్వశ్చన్ చేయడానికా ధర్నా చేయడానికా? అవును సార్, క్వశ్చన్ సార్తో కలవడానికి వెళ్తున్నాం. రంగనాథ్ సార్ని కలవడానికి వెళ్తున్నాం. శాంతియుతంగా కలుస్తారా? శాంతియుతంగా కలుస్తాం సార్. ఏమో ఒక యుద్ధానికి పోతున్నట్టు కనిపిస్తుంది అంతా. మేము మాజీ సైనికులం సార్. రైట్. మార్షల్స్ అంతా కూడా ప్రస్తుతం మనకు వారి ద్విచక్ర వాహనాలతో సిద్ధంగా ఉండి బుద్ధ భవన్ వైపుగా వెళ్తున్నాము. బుద్ధ భవన్ వైపుగా కమిషనర్ రంగనాథ్ని కలవబోతున్నాము. మేము ఈరోజు ఈ సమస్యని పరిష్కరించే దిశగా మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా మార్షల్స్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి వారి వాహనాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం బుద్ధ భవన్ దగ్గరికి వీళ్ళని అలౌ చేస్తారా లేదా అడ్డుకుంటారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. మార్షల్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మార్షల్స్ అంతా కూడా సిద్ధంగా ఉండి వీళ్ళు ఇక్కడి నుంచి బుద్ధ భవన్ వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం వారితో పాటు కలిసి మనం కూడా ముందుకు వెళ్దాం. వారి డిమాండ్స్ ఏంటి, వాళ్ళ పట్ల ప్రభుత్వం హైడ్రా కమిషనర్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు వీళ్ళని లోపల రానిస్తారా, మీకు ఆల్రెడీ జీవో రిలీజ్ చేశాం కాబట్టి మిమ్మల్ని లోపలికి రానివద్దు అన్నారు అంటూ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటారా అని కూడా అవన్నీ ప్రత్యక్షంగా మనము లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మార్షల్స్ 93 మంది ఏదైతే హైడ్రాకి ఇన్ని రోజుల పాటు సేవలు అందిస్తూ ఉన్నారో ఆ మార్షల్స్ అంతా కూడా వారి ద్విచక్ర వాహనాలతో హైడ్రా కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మీ విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తాము, అవసరం అయితే అదే జీతాలతో మళ్ళీ మిమ్మల్ని రిక్రూట్ చేస్తాము అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మాకు జీవో రిలీజ్ చేయాల్సిందే, సేమ్ విధులకు మమ్మల్ని తీసుకోవాల్సిందే అని ఒక డిమాండ్తో హైడ్రా మార్షల్స్ అంతా కూడా ఒక నిర్ణయానికి తీసుకొని ఒక రిప్రజెంటేషన్ సిద్ధం చేసి మొత్తం 93 మంది ఆ జీవో ప్రకారంగా పనిచేయాలంటూ మాత్రం ఆదేశిస్తే డెఫినెట్గా మేము రాజీనామా చేస్తాము, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది కూడా ఈ రోజే జరిగిపోవాలి. ఆ 93 మందిని విధుల్లో నుంచి తొలగించే నిర్ణయం కూడా జరిగిపోవాలి, లేదా మమ్మల్ని తిరిగి ఈవీడీఎం పాత పద్ధతి ప్రకారంగా మాకు ఆ వింగుకి కేటాయించాలి అంటూ మాత్రం ఈ విషయాన్ని
డిమాండ్ చేస్తూ మార్షల్స్ అంతా కూడా ఒక్కసారిగా హైడ్రా వైపుగా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కొద్దిసేపట్లో హైడ్రా కార్యాలయానికి జరగబోతా ఉన్నారు. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యి వీళ్ళకు టైం ఇచ్చి వీళ్ళతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాడా, లేదా ఇది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ విషయంలో మేమేమీ చేసేది లేదు, మీ ప్రపోజల్ మీ రిప్రజెంటేషన్ మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము అంటూ మాత్రం ఏవైనా దీన్ని నాంచిపెట్టి ఇంకా ఆలస్యం చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. 93 మంది మార్షల్స్ గత 2 ఏళ్ల పాటు హైడ్రాకు సేవలు అందించారు. గతంలో ఈవీడీఎం వింగుకి వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇన్నేళ్ల పాటు వీళ్ళ సహాయంతో హైడ్రా అనేక చోట్ల కూల్చివేతలు చేపట్టింది, అనేక ముఖ్య ప్రముఖులకు నోటీసులు అందజేసింది. అక్కడ ఇన్కన్వెన్షన్ నాగార్జున నుంచి ఇప్పటి వరకు పాత బస్తీలో జరిగినటువంటి ప్రతి కూల్చివేతలో మార్షల్స్ కీలకంగా ఉన్నారు. అక్కడ కమ్యూనిటీకి చెందినటువంటి వారంతా కూడా అడ్డుకోవడానికి అధికారుల ముందుకొస్తే వాళ్ళకు అడ్డంగా నిలబడి వాళ్ళకు ధైర్యాన్ని కల్పించి వాళ్ళ విధులకు ఆటంకం కలగకుండా ఇన్ని రోజుల పాటు స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏకైక సంస్థ మార్షల్స్ సంస్థ. ఆ మార్షల్స్ సంస్థ టీం అంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏకంగా నెక్లెస్ రోడ్ మీదుగా నిరసన తెలియజేసే విధంగా ఒక స్ట్రైక్ రూపంలో వాళ్ళు ద్విచక్ర వాహనాల పైన వారి డ్రెస్ కోడ్ని ధరించుకొని వాళ్ళు హైడ్రా కార్యాలయం వైపు బయలుదేరారు. హైడ్రా కార్యాలయానికి చేరుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వబోతా ఉన్నాడు, దీనిపైన కమిషనర్ ఏం చెప్పబోతా ఉన్నాడు, అసలు వీళ్ళకు హైడ్రా కమిషనర్ అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా అనే దానిపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది, క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఈ 93 మంది మార్షల్స్ అంతా రోడ్డుపైకి వచ్చేశారు. మేము ఇక ముందు హైడ్రాతో కలిసి పని చేయలేము, హైడ్రాతో ఉండి మేము ఇక ముందు పార్ట్ ఆఫ్ హైడ్రాగా కలిసి చేయలేము, తిరిగి మమ్మల్ని జిహెచ్ఎంసీలోని ఈవీడీఎంకి అటాచ్ చేసి మమ్మల్ని పాత స్థానంలోకి కేటాయించండి, కొత్త హైడ్రా కార్యాలయానికి మేము పనిచేయలేము, వారం రోజుల పాటు సమయం ఇచ్చి వారం రోజుల్లో ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి వారం తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మీ జీతాలు తగ్గి ఇప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నామంటూ కూడా సూపర్వైజర్ ద్వారా థర్డ్ పార్టీ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారంటూ మాత్రం మార్షల్స్ చెప్తున్నారు. మూడు మంది మార్షల్స్ తమ జీవితాలతో ఆటాడేస్తున్నారు, తమ జీవితాలని రోడ్డుపై వేశారు. గతంలో ఆర్మీ సేవలు అందించి వివిధ డిపార్ట్మెంట్స్లో వివిధ సేవలు అందించినటువంటి మమ్మల్ని ఈరోజు వేతనాలు తగ్గించి పనిచేయాలంటే ఇచ్చినటువంటి జీవోని వ్యతిరేకిస్తూ హైడ్రా మార్షల్స్ అంతా నడుం బిగించి హైడ్రా కార్యాలయానికి బయలుదేరారు. ఇది నిరసన అనుకోవచ్చు, ధర్నా అనుకోవచ్చు, లేదా హైడ్రాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం అనుకోవచ్చు అంటూ కూడా క్లియర్గా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి హైడ్రా కమిషనర్ని కలవడానికి వెళ్తున్నాము, దీనిపైన మాకు ప్రభుత్వం హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇవ్వాల్సిందే అంటూ మాత్రం క్లియర్గా ఈ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి హైడ్రా ఆఫీస్కి బయలుదేరారు. 93 మంది మార్షల్స్ తమ వాహనాల పైన ఇందిరా పార్క్ నుంచి హైడ్రా కార్యాలయానికి చేరుకుంటున్నారు. కొన్ని సెకండ్స్లో హైడ్రా కార్యాలయానికి చేరుకొని కమిషనర్ రంగనాథ్ని కలిసి వారికి ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా రిప్రజెంటేషన్ ఒక సిద్ధం చేసుకోవడం జరిగింది. నూతనంగా ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా మేము పనిచేయలేము, ఆ జీవోని వెనక్కి తీసుకుంటేనే మేము ఇక ముందు విధులు నిర్వహించగలుగుతాము. ఒకవేళ ఆ జీవో వెనక్కి తీసుకొనిటువంటి పక్షాన మేము అందరము 93 మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 93 మంది రాజీనామా రిప్రజెంటేషన్ కూడా సిద్ధం చేశాము.
దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, హైడ్రా కమిషనర్ ఏం రియాక్షన్ ఇవ్వబోతా ఉన్నాడు, అసలు ఈ మార్షల్స్ ని లోపలికి అనుమతిస్తారా లేదా? ప్రస్తుతం హైడ్రా కార్యాలయానికి చేరుకున్నాము. మనం ప్రస్తుతం హైడ్రా పోలీస్ స్టేషన్ ముందున్నాం. ఇక్కడే మార్షల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ వాహనాలన్నీ కూడా పార్క్ చేసి వాళ్ళు లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళని సెక్యూరిటీ పెట్టి అడ్డుకుంటారా లేదా లోపలికి అనుమతించి రిప్రజెంటేషన్ ఇచ్చే రూపంలో వీళ్ళందరినీ లోపలికి ఆహ్వానిస్తారా? ప్రస్తుతం హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా 93 మందిగా ఎంప్లాయీస్ అంతా మార్షల్స్ రోడ్డు మీదకి వచ్చి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్లి హైడ్రా కమిషనర్ ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాము అంటూ మాత్రం క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముందుకెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్తో కలవడానికి వెళ్తున్నాము. కమిషనర్ సార్ తోటి కలిసి మా ఒక బాధలు మా సార్ కి చెప్పి చెప్పుకోవడానికి వెళ్తున్నాం. ఏమేమి పెట్టుకున్నారు రిప్రజెంటేషన్ లో? అదే మాకు మా ఒక మాజీ సైనికులకి DGRP అని ఒకటి ఉంటుంది. ఆ DGRP ప్రకారం ఆ జియో మాకు పాస్ కావాలి, పాస్ చేయాలి. ఆ జియో ప్రకారం మాకు DGR పేమెంట్ ఇవ్వాలని చెప్పి సార్ తోటి వినతి పత్రం పెట్టుకుంటాం. అలౌ చేస్తారా మిమ్మల్ని? మేము ఇంట్లోనే డ్యూటీ చేస్తున్నాం కదా సార్. మమ్మల్ని ఇప్పుడు కాదు కదా, కాలేదు కదా, అగెనిస్ట్ అనేది ఇంకేం లేదు, మాది అగెనిస్ట్ ఏం కాదు. మేము సార్ని అడగడానికి వెళ్తున్నాం. ఇప్పుడు సార్ని కమిషనర్ సార్ని కలవడానికి వెళ్తున్నాం. సారు డిసిజన్ ఏందనేది మేము వెయిట్ చేయాలి. అది అఫీషియల్ గా నోటీస్ తీసుకోవడానికి సమస్యల మీద ప్రభుత్వం స్పందిస్తుందా? అవును సార్, అవును సార్. రాజీనామా సిద్ధంగా ఉన్నారా? అగర్ సార్ ఒప్పుకోకుండా రాజీనామా చేయడానికి కూడా అందరం 93 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే సార్ మాకు గవర్నమెంట్ అట్లా చెయ్యదు. గవర్నమెంట్ అట్లా చెయ్యదు. విషయంలో జరిగింది కదా, అందుకే ఇప్పుడు సీఎం సార్ కూడా ఇప్పుడు ఏంటంటే మెయిన్ మాకు సపోర్ట్ ఉంటాడని మాకు ఒక హోప్. నెక్స్ట్ కమిషనర్ సార్ కూడా మాకు మంచిగా, ఎందుకంటే కమిషనర్ సార్ నాలెడ్జ్ లో మేము మంచి పని చేసినాం కాబట్టి సార్ నాలెడ్జ్ లో మేము ఎప్పుడు పాజిటివ్ గానే ఉన్నాం, నెగిటివ్ గా లేము. కాబట్టి మమ్మల్ని ఇడిచిపెట్టాలని సార్ అనుకోడు, కమిషనర్ సార్ అనుకోడు అలా మమ్మల్ని. మాకు మేము ఉంటేనే ఓకే అట్లా. అందుకే అని కమిషనర్ సార్ నాలెడ్జ్ లో మేము పాజిటివ్ గా ఉన్నాం కాబట్టి మేము భయపడము. మాకు సార్ మాకు ఎప్పుడైనా పాజిటివ్ గానే ఆలోచిస్తారు. హైడ్రా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు సిద్ధంగా ఉన్నాము, ఆ జీవోని వెనక్కి తీసుకుపోతే అంటూ మాత్రం ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళు డిప్లాయ్ అయ్యి ఈ టీం అంతా కూడా కమిషనర్ ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులన్నిటిపై కూడా మేము రైట్. థ్యాంక్ యూ రవితేజ.